నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా సాయంపేట మండలంలో ఎంజేపీ పాఠశాలల ప్రత్యేక అధికారి మాధవి అధ్యక్షతన ఈగల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డే ఆకార్డ్ డ్రగ్స్ అబ్యూట్ అండ్ ఇల్లీసిట్ ట్రాఫికింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయంపేట ఎస్ఐ పరమేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన తెలిపారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్, సోషల్ మీడియా ఉపయోగంపై అవగాహన కల్పించారు. యువత పెడదారిన పడకుండా, డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని సూచించారు. విద్యార్థులకు రంగోలీ, రైడింగ్, స్పీచ్, డ్రాయింగ్ పోటీ కార్యక్రమాలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ఎస్ఐ పరమేశ్వర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మన లిమిట్స్లో మనం ఉంచుకుంటే అన్నేసరి ప్రాబ్లమ్స్ అయితే కొని తెచ్చుకోం. పిల్లలు అనేది ఇలాంటి వెహికల్స్ తీయడం, మీ తమ్ముళ్ళు ఉంటారు, మీ అన్నలు ఉంటారు, ఊళ్ళో లేచి సరదాకు మీరు బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారా, లేదా స్కూల్లో దగ్గర డ్రాప్ చేస్తారా అని చెప్తారు. కానీ వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్తారు, రిటర్న్ వచ్చినప్పుడు మనిషి కనబడాడు. చాలామంది మైనర్లే యాక్టివ్ అంత అవుతుంది. ఒక వ్యక్తిని ఎవరో నమ్ముతారు గుడ్డిగా. వాడు ఏం చేస్తారు, తీరా వచ్చిన తర్వాత మంచి మాట్లాడుతున్నప్పుడు వాయిస్ రికార్డులో వాళ్ళు ఇద్దరు ఉంటారు, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటుంది, పోతారు, ఫంక్షన్కి వెళ్తారు, ఇల్లు వెళ్ళినట్టుంటారా, అక్కడ ఏదో మందు అవుతారు. అప్పుడు ఏం చేయాలి, మీ అమ్మ నాన్నకి ఏం చెప్పాలి, మీరు అవసరమైతే నైటు చుట్టాల ఇంటి దగ్గరే ఉండాలి, మార్నింగు మనం ఇంటికి రావాలి. మేము వెహికల్ చెకింగ్ చేస్తాం, పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తే ఏమవుతుంది, అటో గంట అవుతాయి వెహికల్, ఇటో గంట అవుతాయి. ఎవరి కోసం వెహికల్ చెకింగ్? మీకోసమే. ఇక పోలీసు వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్తారు. మీరు అప్పుడు ఏమనుకుంటారు, పోలీసు వాళ్ళని మస్తు ఉంటున్నారా, ఏం కాదురా, వాళ్ళకి మేము సేఫ్ అనుకుంటారు. కానీ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మీకేదైనా మీ తల్లిదండ్రులకి ఏమైతే ఇంటికి పెద్దదికి పోతే ఎవరికి నష్టం? పోలీసు వాళ్ళగా మీకా? మాకు ఒక రోజు డ్రంకర్ వేయకుండా ఏం కాదు, కానీ మీ ఇంట్లో ఒక ప్రాణం పోతే మీ కుటుంబమే, మీ తరమే, వ్యవస్థ చిన్నభిన్నమవుతుంది. దయచేసి మీ పేరెంట్స్ కూడా గైడ్ ఇవ్వండి. తాగి నడపద్దు, ర్యాష్గా నడపద్దు. మీ కాలేజ్, మీ అన్నులు ఉంటారు, కాలేజీలో బైక్ కొడిస్తారు, కేటీఎం బైక్ ఇంత అవసరం ఉన్న వాటికే ఖర్చు చేయమని చెప్పాలి. ఇప్పుడు ఇంటర్ పిల్లలు ఉంటారు, కేటీఎం బైక్ కొడిస్తారు, అవసరం అది బైక్ అన్నెసరే కొడిస్తాం. మొన్న ఇక్కడే మామూలు ఏరియాలో జరిగింది, 3 మైనర్ పిల్లలు వాళ్ళ ఫాదర్ కొనిచ్చిన కేటీఎం బైక్ ఎంత 150 స్పీడ్ మీద పోతున్నారు, ఆపోజిట్ ఏమో అమాయకులు వస్తున్నారు, భార్య భర్తలు ఇద్దరు. వాళ్ళకి ఇప్పించింది అక్క, అందులో 2 చనిపోయారు, ఈ బైక్ మీద 2 చనిపోయారు, 4 మెంబర్స్ చనిపోయారు. ఎవరు తప్పు? ఆ బైక్ కొనియకుండా కంట్రోల్ పేరెంట్స్ చేస్తే అయిపోయింది కదా. అలాంటి వీళ్ళ వాళ్ళ ప్రాణం పోయింది, ఎదుటి వాళ్ళ ప్రాణం కూడా పోయింది. ఇవి 3 మన నేషన్ అనేది ఎదుర్కొనే ప్రాబ్లమ్స్. ఇవన్నీ పాటిస్తారా? మిమ్మల్ని చూస్తే చాలా మంచి అనిపిస్తుంది. ఇప్పుడు మీకు నాకు తెలిసి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మీ రొటీన్ లైఫ్ ఎట్లుంటుంది? టీచర్స్ వచ్చింది ఇక్కడ, లెక్చరర్స్ వినాలి, లెక్చర్ వినాలి, చదువుకోవాలి, గేమ్స్ ఆడాలి, మధ్య మధ్యలో ఏమైనా ఉంటే హాలిడేస్ ఇస్తే ఇంటికి వెళ్ళి రావాలి. మీ పేరెంట్స్ ఇంటి వస్తే హోమ్ సిక్ అనేది పోతుంది, మాట్లాడిస్తారు మేడమ్స్, ఏమైనా తీసుకొస్తే ఉంటారు. ఇదేనా మీ రొటీన్ లైఫ్? హ్యాపీగా టీచర్స్తో ఉంటారు, పేరెంట్స్తో ఉంటారు. దీని తర్వాత మీరు బయటకు వెళ్ళిన తర్వాత అసలైన ప్రపంచం స్టార్ట్ అవుతుంది. దయచేసి మీకు చెప్తున్నా, పోలీస్ స్టేషన్కి ఎన్నో కేసులు వస్తాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మీరు ఇప్పుడు ఎట్లయితే మీ మొబైల్లో చిన్న ఉందో అది లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటే మాత్రం అన్నెసరీ జోలికి మాత్రం వెళ్ళకండి. సోషల్ మీడియా జోలికి, గుర్తు తెలియని వ్యక్తి జోలికి వెళ్ళకండి. ఫస్ట్ సరదాకి బాగా ఉంటుంది, తర్వాత వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. నమ్ముతేనే కదా మోసపోయేది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఉంటారు, నమ్ముతేనే మోసం. ఇవి అన్నీ 2 దగ్గర వర్డ్స్. అందుకోసమే అన్నెసరీ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ కానీ, ఫ్రెండ్స్ రిక్వెస్ట్ కానీ, మీ ఫొటోస్ కానీ ఎలాంటి అప్లోడ్ చేయకండి. దాన్ని మార్ఫింగ్ చేసి కూడా మీరు బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు ఎంతైతే మీరు ఈ ఏజ్లో, ఈ స్కూల్ లెవెల్లో మీరు ఎంతైతే హ్యాపీగా ఉన్నారో, మీ ముఖం మీద ఉన్నటువంటి స్మైలు చిట్ట చివరి వరకు వెళ్ళాలంటే అన్నెసరీ జోలికి వెళ్ళకండి. మొబైల్ కానీ, సోషల్ మీడియా కానీ, మీ డ్రగ్స్ కానీ, ఇది ఏదైతే అన్నెసరిగా ర్యాష్ నెగ్లిజెన్స్ మీ ఫ్యామిలీకి కానీ చెప్పండి. ఇవన్నీ పాటిస్తారంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి